చూస్తున్నారు, ఒంగోలులో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి బలవన్మరణానికి ప్రయత్నించాడు ఆ తండ్రి. ఈ నెల 19న ఒంగోలు ఏబిఎం కాలేజ్ దగ్గర ఈ ఘటన జరిగింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ప్రబలిక విజయ్ కుమార్కు 12 ఏళ్ల క్రిందట పెళ్లి జరిగింది. అది కూడా ప్రేమించి పెళ్లి, అంటే ప్రేమ వివాహం. వీళ్ళకి సంతానం కూడా ఉంది. 10 ఏళ్ల ఆద్య, 8 ఏళ్ల సుప్రీత్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఏమొచ్చింది, ఏం జరిగింది కుటుంబానికి అంటే ఒక్కటే, భార్యపై అనుమానం. భార్యపై అనుమానంతో నిత్యం వేధించేవాడట విజయ్ కుమార్. దీంతో ప్రబలిక పోలీసులను ఆశ్రయించింది. విజయ్ కుమార్కు కౌన్సిలింగ్ ఇచ్చారు మహిళా పోలీసులు. అయినా విజయ్ కుమార్ ఎక్కడా ప్రవర్తన మార్చుకోలేదు. భర్త మారలేదు అని పిల్లలను విజయ్ దగ్గర వదిలేసి స్త్రీ సదన్లోకి వెళ్ళిపోయింది. అక్కడే ఉంటుంది ప్రబలిక. ఈ నెల 19న పిల్లలతో ఒంగోలు వచ్చాడు విజయ్. కూల్ డ్రింక్లో విషం కలిపి పిల్లలకు తాగించి తాను కూడా తాగేశాడు విజయ్. ఆ తర్వాతే పిల్లలను ప్రబలిక దగ్గర వదిలేసి పారిపోయాడు విజయ్ కుమార్. ఇక్కడే అసలైన మలుపు తీసుకుంది. పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది ప్రబలిక. చికిత్స పొందుతూ మృతి చెందింది కూతురు ఆద్య. చెన్నైలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు కొడుకు సుప్రీత్. రిమ్స్లో చికిత్స పొందుతూ ఉన్నాడు విజయ్ కుమార్. విజయ్ కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు సంతానం కూడా. అటువంటిది ఏమైందమ్మా? ఎందుకు మీరు చేసిన పాపాలకు, లేకపోతే మీరు చేసిన తప్పులకు, లేకపోతే మీకొచ్చిన అనుమానాలకు పిల్లల్ని చంపేస్తారా? ఇదేనా ప్రేమ అంటే? ఇదేనా పెళ్ళంటే? ఇద్దరు పిల్లలకు విషమిచ్చి బలవన్ మరణానికి తండ్రి పాల్పడ్డం, అది కూడా తల్లి మీద ఉన్న అనుమానంతో. మీరు కన్న బిడ్డలే కదా, మీరు కన్న బిడ్డలే కదా వాళ్ళిద్దరూ. మీరు కంటే కదా వాళ్ళు భూమి మీదకి వచ్చింది. కాస్త పరిధి దాటాను అనుకోవచ్చు కాక, కానీ ఆ పరిధికి నేను ఆగుతూ ఉన్నాను. మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కని వాళ్ళ ఎంతో ఊహించుకుంటారు భవిష్యత్తుని. మా నాన్న గొప్ప, మా అమ్మ గొప్ప, మాకు ఇది కావాలి, ఇది కావాలి, మేము పెద్ద అయితే ఇది అవుతాం, అదవుతాం. ఇంకా వాళ్ళు ఇంక ఎదుగుతున్న క్రమం కదా, 10 నుంచి 12 ఏళ్ళు. ఆ బాల్యం చాలా కీలకమైంది కదా. ఒకవేళ తల్లి మీద అనుమానం ఉందే అనుకుందాం, ఇద్దరికిద్దరు విడాకులు తీసుకొని ఎవరి బతుకు వాళ్ళు బతికి ఆ పిల్లల్ని ఎవరో ఒక దగ్గర, తండ్రికైనా తల్లికైనా మీరు విడిపోవచ్చు కాక, మీరు దూరంగా ఉండొచ్చు కాక, లేకపోతే తల్లి మీద అనుమానం ఉంది, విడిపోయి ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికి పిల్లల్ని కలిసి పెంచుకునే ప్రయత్నించండి, లేకపోతే ఎవరో ఒకరి దగ్గర ఉంచి వాళ్ళు పిల్లల్ని పెంచే ప్రయత్నం చేసుకోండి. కానీ ఒకరి ప్రాణం తీసే హక్కు మీకెక్కడుంది? ప్రాణం తీసే హక్కు మీకెక్కడుంది? ఇది కేవలం విజయ్కి, ప్రబలికకు మాత్రమే కాదు. అనుమానంతో రోజు చచ్చి బతుకుతున్న కొన్ని వందలాది మంది మనుషులు మన ఈ భూమి మీద ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు నిర్మోహమాటంగా. అలా చెప్పి తప్పు చేస్తూ చూస్తూ ఊరుకోవాలా? ఎవరు చెప్పారు చూస్తూ ఊరుకోమని? మన చట్టం, మనం రాసుకున్న రాజ్యాంగం అనే ఒక పుస్తకాన్ని రెండు కళ్ళకి ఇలా అద్దుకొని ఒక్కసారి చూడండి ఏం జరుగుతుందనేది. ఆ తర్వాత మన రాజ్యాంగంలో మనకు ఇచ్చిన హక్కుని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళండి. ఎవడు చావక్కర్లేదు, ఎవరిని చంపక్కర్లేదు. ఏ మతాలకి సంబంధం లేకుండా, అన్ని మతాలకు అతీతంగా మనకు ఒక రాజ్యాంగం మనం రాసుకున్నాం. రాజ్యాంగం మన హక్కులను రాసుకున్నాం. అదే రాజ్యాంగం అందరికీ ఒక పవిత్ర గ్రంథంలాగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంత చెబుతున్నా, ఇంత చేస్తున్నా, భార్య మీద భర్తకు అనుమానము, భర్త మీద భార్యకు అనుమానము, వీళ్ళిద్దరికీ ఇంకొకరి మీద అనుమానము, వీళ్ళ అనుమానాలతో పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు. బలవుతుంది ఎవరంటే, అనుమానం పెట్టుకున్న భర్త బతికే ఉంటాడు, బాగుంటాడు. అనుమానం పెట్టుకున్న భార్య బాగుంటుంది, వీళ్ళంతా బాగానే ఉంటారు. వీళ్ళ కోపం అంతా పిల్లల మీద. రీసెంట్గా చూడలేదా, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పి ఒక వ్యక్తి భార్య దూరం పెడితే
ఆ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అనుకునే మైనర్ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయిని చంపేయడం, వాళ్ళ అమ్మని చంపేయడం, వాళ్ళ నానమ్మని చంపేయడం, ఇంటికొచ్చి భార్యని చంపేసి పిల్లల్ని చంపేసి 6 మరణానికి కారణమైన వ్యక్తి. ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కీలక మలుపు తీసుకుంది. 2 వైపులా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంది ఆ కుటుంబం అతగాడి మరణ వాంగ్మూలంతో. అది వేరే కథ. కానీ బోటం లైన్ ఒకటే, అక్కడ ముక్కు పచ్చలారని పసిపిల్లలై బలైపోయారు. ఇక్కడ అదే పరిస్థితి. ఒక్కసారి శ్రీనివాస్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ప్రస్తుతం ఏం జరుగుతుంది అండి ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? కేవలం అనుమానమేనా లేకపోతే ఇంకా ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే వివాహితర సంబంధం మాత్రమే కారణమా, లేకపోతే వివాహితర సంబంధం అని అనుమానం మాత్రమే కారణమా, లేకపోతే బియాండ్ ఇంకేమైనా ఉన్నాయా? అప్డేట్స్ అందించేందుకు శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఎటువంటి కొత్త కోణాలు లేకపోతే ఎటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి శ్రీనివాస్? అనుమానం తిరగబోతాం. ఇది ఒకే ఒక కాన్సెప్ట్ తోటి మరొకసారి ఒక గంటకి పుట్టినటువంటి 2 పిల్లలు ఒకరు మృతి చెందారు, మరొకరు మృత్యుతో పోరాడుతున్న పరిస్థితి అయితే ఒంగోలులో చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అనేక సంఘటనలు ఇటువంటివి జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరి చట్టం వారికి ఏం చెబుతుందో తెలియని పరిస్థితుల్లో వారు చేస్తున్నారా, లేకపోతే చట్టం మమ్మల్ని ఏం చేయలేదని చేస్తున్నారా, లేకపోతే వెనుకావితం చేస్తున్నారా, లేకపోతే ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలియదు. కానీ ఒక తండ్రి తన కషాయతనానికి ఒక బిడ్డ బలైన సంఘటన అయితే ప్రకాశం జిల్లా పెనుగొండ ఒంగోలులో చోటు చేసుకుంది. అది అనుమానంతో, కేవలం భార్య మీద అనుమానంతో బిడ్డలు ఇద్దరికి కూడా విషమించి హత్యాయత్నం చేసే రైతుల భాగంలో ఒక బిడ్డ మృతి చెందుతూ మరో బిడ్డ ఆ మృత్యుతో పోరాడుతూ పరిస్థితుంది. ఇది ఈ నెల 19వ తారీఖున ఈ ఒంగోలులో ఖచ్చితంగా ఒంగోలులోనే ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది సంఘటన నిన్న బాలిక ఆద్య 10 సంవత్సరాలు ఆమె ఆ బాలిక మృతి చెందిన తర్వాత ఈ కేసు బయటకు వచ్చినట్టు కూడా తాలూకా విజయకృష్ణ చెప్తున్నారు. ఈ నెల 19వ తారీఖున ఆ తండ్రి విజయ్ కుమారు బిడ్డలకి ఇద్దరికి ఒక పాయిజన్ లాంటిది డ్రింక్ లో కల్పించారు అన్నారు. అది ప్రాథమికంగా పోలీసు చెప్తున్న సమాచారం ఏంటంటే ఎలుకల మందు కూల్ డ్రింక్ లో కల్పించారని చెప్పేసి చెప్తున్నారు. అది తాగించిన తర్వాత బిడ్డల దగ్గర తీసుకెళ్లి తల్లి దగ్గర వదిలిపెట్టేసి అక్కడి నుంచి అతను పరారైనట్టు గుర్తొస్తుంది. ఈ కేసుకు సంబంధించి కొద్దిగా ముందుకెళ్ళినట్టయితే ఒక 12 సంవత్సరాల క్రితం బాపట్ల జిల్లా చీరాల్లో కాలేజీ చదువుకున్న సమయంలో వీళ్ళిద్దరు ప్రేమవాహం చేసుకోవటం, అక్కడి నుంచి ఒంగోలు స్థిరపడి పేరమెట్ట వాసన విజయ్ కుమార్ అనే అతను ఒంగోలు స్థిరపడటం. అది కొంతకాలం విజయ్ కుమార్ పనిచేసి ఇప్పుడు ఖాళీగా ఉన్న నేపథ్యంలో తరచు భార్యాభర్తల ఇద్దరి మధ్య కొన్ని గొడవలు రావడం, ఇతను మధ్యాహ్నానికి బానిస అవడం, భార్య మీద అనుమానం తెచ్చుకోవడం, ఇది గత కొంతకాలం జరుగుతుంది. కాకపోతే ఒక 4 months బ్యాక్ వీళ్ళిద్దరు పంచాయతీ పోలీస్ స్టేషన్ చేరిన నేపథ్యంలో కూడా సోలా పోలీస్ స్టేషన్ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరైతే ప్రవళిక ఉన్నారో ఆమెది ఆ స్త్రీశక్తి సాధనలో జరుగుతుంది. 3 నెలలకి స్త్రీశక్తి సాధనలో ప్రవళిక ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో మరి విజయ్ కుమార్ కి మరి ఎటువంటి అనుమానం వచ్చిందా, లేకపోతే బిడ్డలు నాకు పుట్టలేదు అనుకున్నారా, లేకపోతే అసలు బిడ్డలు ఎందుకు అనుకున్నాడా, లేకపోతే అసలు ఏం చేశారో తెలియదు. కానీ బిడ్డలు మటుకి ఈ నెల 19వ తారీఖున విషయం ఇచ్చి హత్య చేసేదానికి ప్రయత్నం చేసి ఆ హత్యను భార్య మీద చూసే ప్రయత్నంలో భాగంగా బిడ్డలిద్దరు తీసుకెళ్లి స్త్రీశక్తి సాధన దగ్గర వదిలిపెట్టడం, కొంతసేపటికి బిడ్డలిద్దరు కడుపులో నొప్పి అని చెప్పేసి కొంత అనారోగ్యం పాల్గొన్న నేపథ్యంలో కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత ప్రాథమిక చికిత్స తర్వాత కొద్దిగా మెరుగైన వైద్యం కోసం చెన్నై తీసుకెళ్ళడం కూడా జరిగింది. కాకపోతే నిన్న శనివారం చెన్నైలో ఆద్య పాపకి ఎవరైతే వాళ్ళిద్దరికి ఆద్య సుప్రీత అని చెప్పేసి ఇద్దరు బిడ్డలు ఆద్య మృతి చెందిన సంఘటన నేపథ్యంలో కూడా అప్పుడు ఈ శ్రీశక్తి సభలో ఉన్నటువంటి ప్రవళిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగిన సంఘటన మొత్తం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఆ బాడీని కూడా తీసుకొచ్చి ఒంగోలు రిమ్స్ లో ఉంచారు, వివరాలు సేకరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో బిడ్డలిద్దరికి ఆ పాయిజన్ ఇచ్చి హత్య చేయడానికి ప్రయత్నించిన తండ్రి కూడా సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు తెలుస్తుంది. కానీ అతనికి ఏం కాలేదు, హాస్పిటల్లోనే 22వ తారీఖు నుంచి ట్రీట్మెంట్ లో ఉన్నాడు. అతని దగ్గర కూడా పోలీసులు ట్రీట్మెంట్ తీసుకొని అతని మీద హత్యాయత్నం కేసు నమోదు కూడా చేయడం జరిగింది. కాకపోతే ఈ జరిగిన సంఘటన మొత్తం దగ్గర పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. ఇది కేవలం అనుమానంతో తండ్రి ఏదైనా చేశారా, లేకపోతే తల్లి దగ్గరికి బిడ్డలు వచ్చిన తర్వాత ఏదైనా జరిగిందా కోణంలో కూడా విచారిస్తున్నారు. కాకపోతే తల్లి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కూడా పోలీసులు అయితే విజయ్ కుమార్ దగ్గర కూడా స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు. ఈ తప్పును తనే చేసినట్టు ఒప్పుకున్నట్టు తెలిసి ఇంకా పోలీసులు అయితే లోతైన విచారణ చేస్తున్నారు. ఇది ఏదైనప్పటికీ జరిగిన సంఘటన మీద బట్టి ఇటు పోలీసులు ఏ కోణంలో విచారించాలని అర్థం కాని పరిస్థితులు. ఎందుకంటే కేవలం భార్యాభర్తలు వారిద్దరూ ప్రేమించి వివాహం
పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత సుమారు 10 సంవత్సరాలు ఫ్యామిలీ రన్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇటువంటి అనుమానాలతో బిడ్డలిద్దరికి చంపే ప్రయత్నం చేయటువంటిది ఎంతమందికి సబబు అనేది కూడా పోలీసులు కూడా తలపడుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ జరిగిన సంఘటన అయితే పోలీసులు అయితే లోతైన విచారణ చేయాలనుకున్నారు. మరో పక్క ఇంత సంఘటన జరుగుతుంది అంటే వీళ్ళిద్దరూ ప్రేమవాహం చేసుకోవడం వల్ల అటు తండ్రి తరఫు నుంచి బిడ్డల తండ్రి తరఫు నుంచి కానీ తల్లి తరఫు నుంచి కానీ ఎవరు వచ్చిన పరిస్థితి లేదు. తల్లి అయితే కన్నీరు ముందే రోజు పరిస్థితి. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ దూరం అయిపోయిందని చెప్పేసి దానికి ప్రధాన కారణం ఆమె ఇప్పుడు మనస్తాపానికి ఎందుకు గురవుతుందని అంటే 3 నెలల క్రితం శ్రీశక్తి సదనం ఉండడానికి వచ్చే ముందు బిడ్డలిద్దరిని తండ్రి దగ్గర వదిలిపెట్టి రావడమే నేను చేసిన పెద్ద తప్పు అన్న విధంగా కూడా ఆమె పశ్చాత్తాపడి మాట్లాడడానికి కూడా ఆమె సుముఖంగా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇటు తండ్రి చేసిన తొందరపాటు తప్పు, అదేవిధంగా తల్లి చేసిన తొందరపాటు కారణంగా వాళ్ళకి ఇద్దరు బిడ్డల్లో ఆద్య మృతి చెందడం అనేది బాధాకరమైన విషయమైన పరిస్థితి. దీని మీద అయితే కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఒంగోలు తాలూకా పోలీసులు విజయకృష్ణ అయితే దీని మీద సీరియస్ గా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు బాగా ఎక్కువైపోయినాయి. దీని మీద ఏదైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి జిల్లా ఎస్పీ ఆదేశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఎందుకంటే చేకూర్తి మన ఇటీవల కాలంలో భార్య కాపురానికి కాలేదని చెప్పి భర్త 3 బిడ్డలకి విషయం ఇచ్చంటే అతను సూసైడ్ చేస్తున్న చెట్టు కూడా వేసుకొని సూసైడ్ చేస్తున్న సంగతి మునుకు ముందే మరొక సంగతి ఇప్పుడు ఇది ఇక్కడ పునరావృతం కావడం అనేది కొంత బాధ కలిగించే విషయం. ఇదేమైనప్పటికీ ఈ నెల 19వ తారీఖు జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులో గుర్తు చెప్పాలి. ఎందుకంటే భార్య అప్పటి వరకు అయితే ఫిర్యాదు చేయలేదు. ప్రాథమికంగా చికిత్స చేసుకొని మెరుగైన వైద్యం కోసం చెన్నై ఎగ్మోర్ వృత్తి తీసుకెళ్తాం. అక్కడ ఈ నిన్న శనివారం రోజు బిడ్డ మృతి ఈ రోజు ఉదయకాలంలో ఒంగోలు తీసుకురావటం, ఒంగోలులోని తాలూకా పోలీసులు కేసు నమోదు చేయడం విషయం అంతా బయటకు వచ్చిన పరిస్థితి. అప్పుడు పోలీసులు విచారిస్తే అప్పటికే విజయ్ కుమార్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు, రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడని తెలిసింది. పోలీసులు నేరుగా అతని దగ్గరికి వెళ్ళి చేసినట్టుగా చేయడం, అతనిపై కూడా అత్యంత కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పోలీసులు అయితే విచారణలో జరిగింది. ఏది ఏమైనప్పటికీ పోలీసులు ఎంత విచారణ చేసినా పోయిన ప్రాణం తిరిగి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తే ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎవరి మీద ఉంది, అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి, ఇంత క్షణికావేశం ఇంత ఆలోచన లేకుండా ఏ విధంగా ఉన్నారని చెప్పేసి కొంతమంది అయితే మండిపడుతున్న పరిస్థితి. మరి దీని మీద రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందో కూడా పూర్తిగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. మొత్తంగా అయితే మాత్రం ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. తండ్రి ఎంత కష్టపడతాడు పిల్లల్నిద్దరినీ పెంచాలని చెప్పి, కానీ ఈ తండ్రి తన భార్య మీద, అంటే ఆ తండ్రి భార్య, ఈ పిల్లల తల్లి భార్య మీద అనుమానం పిల్లల్ని బలి తీసుకుంది. అనుమానం పెనుభూతం అంటారు. అనుమానానికి బీజం పడితే చాలు, అది వటవృక్షం అయిపోతుంది, ఒక పెద్ద చెట్టు అయిపోతుంది. ఎలాంటిదంటే మర్రి చెట్టు లాంటిది. మళ్ళీ దానికి ఓడలు వచ్చాయనుకోండి, భూమిలోకి వెళ్తే మళ్ళీ ఇంకొకటి పుట్టు వస్తూ ఉంటుంది అలా. కానీ భార్యాభర్తల మధ్య అనుమానం పిల్లల ప్రాణాలు తీయడమా? ఇదేనా మన సమాజం? ఒంగోలులో దారుణానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. 2 పిల్లలకు విషమిచ్చి బలవన్ మరణానికి ఆ తండ్రి ప్రయత్నం చేశాడు. ఈ నెల 19న ఒంగోలు ఏబిఎం కాలేజ్ దగ్గర జరిగిన ఘటన ఇది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ప్రవల్లిక విజయ్ కుమార్కి 12 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి జరిగింది. వీళ్లకు 10 ఏళ్ల ఆద్య, 8 ఏళ్ల సుప్రీత్ అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. భార్యపై అనుమానంతో నిత్యం వేధించేవాడు విజయ్ కుమార్ అంటూ అక్కడ చెప్తూ ఉన్నారు. పోలీసును ఆశ్రయించింది భార్య ప్రవల్లిక. విజయ్ కుమార్కు కౌన్సిలింగ్ ఇచ్చారు మహిళా పోలీసులు. అయినా ప్రవర్తన మార్చుకోలేదు. భర్త మారలేదని పిల్లలను విజయ్ దగ్గర, భర్త దగ్గర వదిలేసి స్త్రీ సదనంలో ఉంటూ ఉంది ప్రవల్లిక. ఈ నెల 19న పిల్లలతో ఒంగోలు వచ్చాడు విజయ్. కూల్ డ్రింక్లో విషం కలిపి పిల్లలకు తాగించి తాను కూడా తాగేశాడు విజయ్. ఆ తర్వాత పిల్లలను ప్రవల్లిక దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు, కాదు పారిపోయాడు విజయ్ అంటూ ఉన్నారు అక్కడ. పిల్లలను హాస్పిటల్కి తీసుకెళ్ళింది ప్రవల్లిక. చికిత్స పొందుతూ కూతురు ఆద్య కన్న తల్లి ముందే ప్రాణాలు కోల్పోవడం ఆ తల్లి ఒక్కసారిగా కుదేలైపోయింది. చెన్నైలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు కొడుకు సుప్రీత్. రిమ్స్లో చికిత్స పొందుతూ ఉన్నాడు విజయ్. ఒక్కసారి ఆలోచించండి, అనుమానానికి ఆ కుటుంబం ఎంత కుదేలైపోయిందో.
ఆ ఘటన ముందు వరకు కూడా వాళ్ళ నలుగురు ఒక ఫ్రేమ్లో చూద్దాం. తల్లి, తండ్రి, 2 పిల్లలు. ఎంత క్యూట్ కుటుంబం. ఆ ఫోటో చూస్తేనే ఆ పిల్లలు ఫోటో చూస్తేనే మురిసిపోతారు. కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా అరే చిన్నప్పుడు ఫోటో అని చెప్పి వాళ్ళ భవిష్యత్తును చంపేశారు, వాళ్ళ ఆశలని చంపేశారు. ఒక్క అనుమానం, క్షణికావేశం, క్షణకాలంలో ఆద్య భవిష్యత్తు బూడిదలో కలిసిపోయింది. ఆ కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. సాధించిందేంటి? మీ ప్రేమ సాధించిందేంటి ప్రవళిక విజయ్? 12 ఏళ్ల ప్రేమ సాధించిందేంటి ప్రవళిక? మీ 12 ఏళ్ల ప్రేమ సాధించిందేంటి తల్లి ఈరోజు? సో కాల్డ్ లవ్, సో కాల్డ్ ఎమోషన్స్, ప్రేమ, పెళ్ళి, ఎమోషన్స్ అనేవి ఇద్దరి మధ్య ఉండాలి. ఏ వాట్సాప్ స్టేటస్లోనో, ఫేస్బుక్లో, లేకపోతే ట్విట్టర్లోనో అక్కడున్నాం ఇక్కడున్నాం, ఈ స్టేటస్ లవ్ విల్ నాట్ వర్క్. అండ్ నమ్ముతారా అలాంటివన్నీ కూడా? ఎలా మారిపోతున్న సమాజం. బట్ ఈరోజు ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత అన్యోన్యంగా ఉండాలి. అన్యోన్యత, ఇద్దరు కొట్టుకున్న ఆప్యాయత ఉండాలి. మాటలు రావటంలా ఎమోషన్స్తో. ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి కాదు అక్కడ. ద పెయిన్ ఈజ్ ఆల్ అబౌట్ ద చిల్డ్రన్. మీరు మాట్లాడాలి. సమాజంలో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే, దుర్మార్గులు అనే మాట కూడా నోటంటే రాలేకపోతుందంటే కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ద చిల్డ్రన్. ఆ తల్లిని కానీ తండ్రిని కానీ. బికాస్ టోటాలిటీ ఆఫ్ స్టోరీ మనకి ఇంకా తెలియదు ఏం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉండొచ్చబ్బా. అది మీరు స్వచ్ఛంగా మన వాడుక భాషలో చెప్పాలంటే, మనం మాట్లాడుకుంటుంటాం కదా, మీరు ఏ సావు సస్తారో ఆ సావు సావంటే. మామూలుగా మనం మాట్లాడుకున్నప్పుడు ఉపయోగించే భాష కాబట్టి అంటున్నాను, బట్ నాట్ రిలేటెడ్ టు ఎగ్జాక్ట్లీ. మీరు ఎలా ఉంటారో ఉండండి. పిల్లలు ఏం చేశారబ్బా? అమ్మ అని పిలవడం వాళ్ళు చేసిన తప్ప, నాన్న అని నోరారా పిలవడం వాళ్ళు చేసిన తప్ప, అదే వాళ్ళ పాపమా? మీ కడుపులో పుట్టడం వాళ్ళు చేసిన పాపమా? మీరే మాట్లాడాలి. ఐఎమ్ జస్ట్ లీవింగ్ టు యూ. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be.